మళ్ళీ ఏమైనా గొడవిందా? మ్హూ. మరేమైంది? అమ్మ గుర్తొచ్చింది. ఇట్స్ ఓకే శృతి, కామ్ డౌన్. నీకు నేను కాలేజ్ నుంచి ఒకరోజు కాల్ చేశాను, గుర్తుందా? ఐబీఎస్ సీట్ కోసం 8 lakhs అవుతుందన్నావు. ఆంటీకి చెప్తే గొడవ అవుతుందని నేనే చెప్పొద్దని ఆపేశాను. ఏమైంది? అదే, ఆ తర్వాత ఏమైందో నీకు చెప్పలేదు. శృతి, అమ్మా, నాకు సింగర్ అవ్వాలని లేదని ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను. అయినా ఎందుకు పదే పదే అదే చెప్తావు? ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు వినకపోయినా నేను నీకోటి చెప్పాలి. నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్లో మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాటలు కచేరీలు ఇవన్నీ నా వల్ల కాదు. అంటే నీ పాటికి నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా? కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగవా? ఇప్పుడు అడుగుతున్నాను కదా, ఒప్పుకో. అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. కావాలంటే నువ్వు ఎంబీఏ చేసుకుంటేనే సింగర్గా ట్రై చేయి. నీకు సింగర్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏంటమ్మా ఫ్యూచరు? గుళ్ళో కచేరీలు, చిన్నపిల్లలు క్లాసులు చెప్పుకోవడం ఆ ఫ్యూచర్ అంటే? సరే, నువ్వు అన్నట్టే సింగింగ్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ కాకపోతే సిటీకి వెళ్ళైనా ట్రై చేస్తాను. వర్కౌట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? నన్ను ఇంతలా అడుగుతున్నావు కదా, అసలు నువ్వెందుకమ్మా సిటీకి వెళ్ళి ట్రై చేయలేదు? నువ్వు చాలా బాగా పాడతావు అని మా ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు కదా. కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వేం సంపాదించావు? ఉండడానికి తినడానికి సరిపోయే నెలవారీ డబ్బులు తప్ప ఇంకా మన దగ్గర చెప్పుకోవడానికి ఏముందమ్మా? నేను చేయలేకపోయాను కాబట్టి నిన్ను చేయమని అడుగుతున్నాను. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టే అమ్మా ఇన్ని రోజులు నువ్వు వచ్చి పాడమని చోటల్లా పాడాను. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అది కా శృతి, నేను చెప్పేదేంటంటే ఇంకా నా వల్ల కాదమ్మా. నువ్వు కూడా నా మాట వినకపోతే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? సింధుని కూడా వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్ళొద్దని ఇంట్లో కూర్చోమని చెప్పింది. కానీ తనకి వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది కాబట్టే తను హైదరాబాద్కి వెళ్ళి చాలా మంచి జాబ్ చేస్తుంది. కానీ నాకు సపోర్ట్ చేయడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఎలా ఉంటాడో కూడా తెలీదు. కానీ నాకు ఇప్పుడు నాన్న ఉంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు నేను కాలేజ్ సీట్ కోసం 8 lakhs కట్టాలి. కానీ అవి ఇప్పుడు మన దగ్గర లేవు. పోనీ ఎవరినన్నా బంధువులను అడుగుదామా అంటే నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి ఇంకెవ్వరూ లేరు. అటు నువ్వు అనుకున్నది నేను చేయలేను, ఇటు నేను చెయ్యాలనుకున్నది చేయడానికన్నా మన దగ్గర ఏం లేదు. ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. ఛీ, నువ్వు నా జీవితం గురించి ఆలోచిస్తుంటే ఇంకెప్పుడు నన్ను పాడమని ఫోర్స్ చేయకు. ఏంటి, తినవా? సరిపో, నేను తిన్ను. తిను, నువ్వే తిను. ఎదుగో. నాకొద్దు. తినవా? నాకొద్దని చెప్తున్నానా? నాకొద్దు. సరే. కూర్చో కూర్చో, తింటా. సరే, నువ్వే తినిపించు. ఏ, నువ్వు తినవా? తినిపించుమా. ఏమైందమ్మా? ఏదో తగిలిందిలే, ఏం కాదు. సారీ మా, ఇదంతా నా వల్లే కదా. చిన్న దెబ్బే. నేనే నిన్న పిచ్చిదానిలా ఏదో అరిచేశాను. అయినా నువ్వైనా ఒకసారి నా మీద అరిచుండొచ్చు కదా, నేను సైలెంట్ అయిపోయేదాన్ని కదా. సారీ మా, అంతా నా వల్లే. నేనే అనవసరంగా నేను. పర్వాలేదు. సారీ మా. పర్వాలేదన్నానా? కన్నీళ్ళెందుకో? నేనేం ఆడవట్లేదు. ఏంటలా చూస్తున్నావు? చెప్పు. అది వద్దు, నువ్వేం ఆలోచించుకో. అరవన్లే, చెప్పు. నీకు కావలసినట్టు ఎంబీఏ చదువుకో. సరే. అప్పటి వరకు నా జీవితంలో అమ్మ తప్ప నానే వాళ్ళెవ్వరూ లేరని బాధపడేదాన్ని. కానీ ఆ రోజు నుంచి అమ్మ ఒకటి ఉంటే చాలు అనిపిస్తుంది. రాము. వస్తున్నా. సారీ అమ్మా, ఇలాంటి వార్త వింటానని నేను అస్సలు అనుకోలేదు. మీ అమ్మగారి పాటలంటే నాకు చాలా అభిమానం. మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ఎంబీఏ విషయం చెప్పింది తను.
2 రోజుల్లో ఇలా జరిగిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. మొన్న మీ అమ్మగారు నా దగ్గరకు వచ్చి నీ గురించే మాట్లాడారమ్మా. నేను ఆ కాలేజ్ వాళ్ళతో మాట్లాడానమ్మా. నీకు సీట్ వచ్చేలా చేసే బాధ్యత నాది. నేను ఆయన ముందు పాడాలనేదే అమ్మ కోరిక, కానీ ఇప్పుడు తనే లేదు. హాయ్ అండి. శృతి గారేరి? వస్తుంది. ఏంటంత టెన్షన్ పడుతున్నారు? న్యూ ఇయర్ కదా, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నా. నా పర్సనల్ సజెషన్ అయితే క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి సజెస్ట్ చేస్తా. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంటా? అవును, నేను నా ఓన్గా రీసెర్చ్ చేసి కాయిన్ స్విచ్ కుబేర్ ద్వారా కొన్ని క్రిప్టో కరెన్సీస్ మీద ఇన్వెస్ట్ చేశాను. యా, కాయిన్ స్విచ్ కుబేర్ గురించి నేను విన్నాను. కాయిన్ స్విచ్ కుబేర్ ఇండియాలోనే లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్. దీంట్లో 14 మిలియన్ వరకు యూజర్స్ ఉంటారు. అంతేకాకుండా 75 క్రిప్టో కరెన్సీ లిస్టులు కూడా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే 100 రూపీస్తోనే కాయిన్ స్విచ్ కుబేర్లో నీ క్రిప్టో జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఓ కూల్. కాయిన్ స్విచ్ కుబేర్ని యూజ్ చేయడం ఎలా? కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కాయిన్ స్విచ్ కుబేర్ని డౌన్లోడ్ చేసుకుంటే నీకు ఇన్స్టెంట్గా 50 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ లభిస్తుంది. ఓ నైస్. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది హై రిస్క్ హై రివార్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ. ఒక పర్టికులర్ క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి కాయిన్ స్విచ్ కుబేర్ నీకు ఎప్పుడూ రికమెండ్ చేయదు. లిస్ట్ అయిన క్రిప్టోస్ మీద నీ ఓన్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయడమే. యా, అర్థమైంది. కాయిన్ స్విచ్ కుబేర్ ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కాయిన్ స్విచ్ కుబేర్ని డౌన్లోడ్ చేసుకోండి. క్రిప్టో కరెన్సీ మీద మీ ఎర్నింగ్ స్టార్ట్ చేయండి. ఆద్విక ఏదో అన్నదని మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోక శృతి. తను మొన్నే యూఎస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చింది. ఇండియన్ క్లాసికల్లో ఫ్యూజన్ మిక్స్ చేసి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకో ఏమో తనకి నార్మల్ పీపుల్ అంతగా నచ్చరు. ఇన్ఫ్యాక్ట్ నాతో కూడా చాలాసార్లు గొడవ పడింది. మనం తన గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. మొన్నంతా ప్రాపర్గా జరుగుంటే ఆర్కే అంకుల్ ఇంకా బాగా పరిచయం చేసేవాడిని. కాఫీ తీసుకో. మీ డెసిషన్ ఏంటో చెప్తే రేపటిని కాదు ఈరోజు నుంచే జాయిన్ అయిపోవచ్చు. మనం లైఫ్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగితే మన డెసిషన్ మేకింగ్ చాలా వరకు కరెక్ట్ అవుతుందంట ఒక సర్వేలో తేలింది. సో ఈ కాఫీ మీ డెసిషన్ చెప్పేస్తుందని అనుకుంటున్నాను. పృథ్వీ, మీటింగ్ ఇమీడియట్గా అరేంజ్ చేయి. నేను అందరితో మాట్లాడాలి. అరే, నాకింత పెద్ద క్యాబిన్ ఎందుకు? నా క్యాబిన్ నాకు ఇస్తే వర్క్ చేసుకుంటాను కదా. సరే, త్వరగా చేయి. హాయ్ శృతి. హాయ్. థ్యాంక్ యూ. మొత్తానికి నాకు ధైర్యం తీసుకొచ్చావు. దేనికి? ఇంకా దేనికి, ఇందుకే. పెన్. సో ఇంక నువ్వు అఫీషియల్గా అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. వరుణ్, అంటే ఫస్ట్ టైం కదా, రికార్డింగ్ స్టూడియోలో ఒక్కదాన్నే కొంచెం భయంగా ఉంది. నువ్వు కూడా తోడొస్తావా? సార్, మీటింగ్ అందరు రెడీగా ఉన్నారు, మీకోసమే వెయిటింగ్. అంటే నువ్వు ఫ్రీగా ఉంటేనే. పృథ్వీ, మీటింగ్ రేపటి పోస్ట్ పోన్ చేయి. నేను అందరితో రేపు మాట్లాడతాను. పోస్ట్ పోనా? ఎనీ ప్రాబ్లం సార్? మీటింగ్ క్యాన్సిల్ చెయ్యకపోతేనే ప్రాబ్లం. నేను అందరితో రేపు మాట్లాడతానని చెప్పు. అర్థమైంది సార్. శృతి, వెళ్దామా? శృతి, ఒక 2 minutes నేను స్టూడియో రెడీ చేసి వస్తా. హే, మొత్తానికి ఆఫీస్లో బాగానే సెట్ అయ్యావు. మొన్న మా మ్యామ్ ఇచ్చిన డోస్కి పక్కకే రావనుకున్నా. ఎందుకైనా మంచిది మా మ్యామ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు. శృతి,
కోసం వెయిట్ చేస్తున్నావా? లేదు, ఈరోజు వాళ్ళకి ఆఫీస్లో లేట్ అవుతుందంట. క్యాబ్ బుక్ చేసుకున్నా కానీ ఇంకా రాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నా. క్యాబ్ ఎందుకు? నేను డ్రాప్ చేస్తాను పద. పర్లేదు, నేను క్యాబ్లో వెళ్తాను. ఎంతసేపు అని వెయిట్ చేస్తావు? నేను డ్రాప్ చేస్తాను పద. పర్లేదన్నాను కదా, నువ్వు వెళ్ళు. క్యాబ్ పేరుతో అమ్మాయిని మోసం చేసిన దుండగులు, ఆటో ఎక్కిన అమ్మాయితో ఆటో వాళ్ళ అరాచకం, నడి రోడ్డు మీద నడుస్తున్న అమ్మాయి అకస్మాత్తుగా అదృశ్యం, పోలీసుల గాలింపు, హైదరాబాదులో ఇంకా చాలా చదివింది, పద వెళ్దాం. అందుకే చెప్పాను డ్రాప్ చేస్తాను పద. పదండి. కార్ బాగుంది. అవును, ఎంప్లాయ్ అన్నావు కదా, మరి ఇంత పెద్ద కారు మెయింటెనెన్స్ ఎలా? అది ఈఎంఐలో కొన్నాను. ఓ, మరి మెయింటెనెన్స్ అంటే ఫెస్టివ్ ఆఫర్ అని కొంచెం తక్కువకి ఇచ్చాడు. మరి ఆర్సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ అన్ని చూపించిన. వద్దు, పర్లేదు, పద వెళ్దామా? అరే, ఈఎంఐలో కారు కొనాలంటే ముందు ఎంత కట్టాలరా? ముందు నాకు ఇవ్వాల్సిన 2000 కట్టాలి. ఇస్తానే. మన సార్ గారు అయితే ఎలా ఉంటుందంటావు? నీకు వచ్చే జీతానికి ఆయన కార్లో స్టీరింగ్ కూడా రాదు. ఎక్కువ ఆశపడకే, ముందు పని చేయడే. హాయ్. హాయ్ అండి. వరుణ్ రాలేదా? వరుణ్ సార్ ఇంకా రాలేదు, కూర్చోండి వచ్చేస్తారు. కాదురా, ఇప్పుడు కారు తీసుకుంటే ఏం చేయాలరా? ఏట్రా నీ గోళ వచ్చినప్పటి నుండి కారు కారు అని. పని చేయడే. నీకేం తెలుసురా నా బాధ? బైక్ మీద దిల్సుకున్న నుంచి రావాలంటే వాచిపోతుంది. అదే కారులో అనుకో నీళ్ళ రావచ్చురా. వరుణ్ అడగండి, ఈఎంఐలో కారు ఎలా తీసుకోవాలో చెప్తాడు. వరుణ్ సార్నా? తను కూడా ఈఎంఐలో కార్ తీసుకున్నాడు కదా, పైగా తనకి ఫెస్టివల్ ఆఫర్లో ఇంకా తక్కువకొచ్చిందంట. ఎందుకు నవ్వుతున్నారు? మీకెవరు చెప్పారు? వరుణే చెప్పాడు. ఆయన ఏదో జోక్ చేస్తే మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఆయన ఈఎంఐలో తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఆయనకే ఓన్గా 2 కార్లు ఉన్నాయి. రే, ఆయన సీఈఓ కంపెనీ కొత్త కార్ ఆడైంది కదా. అవును కదా, అయితే ముచ్చటగా 3 అండి. ఆయన వరుణ్ సార్ ఈఎంఐలో కార్ కొన్నారంటే ఎలా నమ్మిందిరా బాబు? పూర్ గర్ల్, ఎలా బతుకుతుందో ఏంటో. ఇలా ఒక్కరే ఎవరిని పిలవకుండా కాఫీ తాగడం పెద్ద క్రైమ్ తెలుసా? ఇక్కడ కొంతమంది చేస్తున్న క్రైమ్స్ కన్నా ఇదేం అంత పెద్ద క్రైమ్ కాదులేండి. క్రైమా? ఎవరు చేశారు? ద గ్రేట్ సిహెచ్ వరుణ్ కుమార్ గారు, సిఇఓ ఆఫ్ రాధాకృష్ణ. ఆ క్యాబ్ బుక్ అయినట్టే, దా నేను డ్రాప్ చేస్తాను. నాకు లేట్ అయినా పర్లేదు, నేను మాత్రం ఈ ఈఎంఐ సారీ మీ ఓన్ కార్లో మాత్రం రాను. సారీ, ఒక్కసారి కార్ ఎక్కితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ, కార్ ఎక్కితే మళ్ళీ క్లియర్గా ఇంకో అబద్ధం చెప్తావా? అబ్బా శృతి, ఐఎమ్ సారీ. నేను సీఈఓ అని చెప్పి ఛాన్స్ ఉందని రమ్మంటే ఆ మిత్రాల నన్ను కూడా ఎక్కడ తప్పుగా అర్థం చేసుకొని నన్ను చెప్పుతో కొట్టాలని అనిపిస్తుందో అని అలా అబద్ధం చెప్పా. అర్థం చేసుకో, ముందైతే కార్ ఎక్కు ప్లీజ్. మా నాన్న ఇంకా కృష్ణ అంకుల్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసే కృష్ణ స్టూడియోస్ పెట్టారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత మొత్తం నేనే తీసుకున్నాను. అలానే బలవంతంగా ఏం కాదు, చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్టే. తర్వాత అదే లైఫ్ అయిపోయింది. ఫస్ట్ టైం నీ సాంగ్ విన్న తర్వాత నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నా వెతుకుతున్న స్వరం నీదే అనిపించింది. నీకోసం వెతకమని పృథ్వీకి టింకుకి చెప్పా. వాళ్ళు వెతికేలోపే నువ్వే నాకు కనిపించావు. డెస్టినీ అనేది ఒకటి ఉంటుందని బలంగా నమ్మాలనిపించింది. నిన్ను ఎలా ఒప్పించాలో అర్థం కాక ఇదిగో ఇలా అబద్ధం చెప్పాను. ఓ సారీ, అబద్ధాలు చెప్పాను. ఇంకా ఆపుతావా? అదేంటి, మొత్తం చెప్పాను కదా.
నాకు టైం అవుతుంది. కోపం తగ్గినట్టేనా? CEO మీద కోప్పడే అంత సీన్ నాకు లేదులే. ఇప్పుడు నాకు కోపం వస్తుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎలా జరిగింది మీ ఫ్రెండ్ పెళ్ళి? గుడ్. ఏంటి ఆఫీస్ అప్డేట్స్? ఒక విషయం తప్ప అంతా మామూలే. సౌండ్ రికార్డింగ్ అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. ఇంకేమైనా? హాయ్ అద్విక, ఎలా జరిగింది మీ ఫ్రెండ్ మ్యారేజ్? బానే అయింది. అది అలా ఉంచు. ఏంటి వరుణ్, ఈ మధ్య కొంతమందితో బాగా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావు అంట, నిజమేనా? ఓహో, హైదరాబాద్ ఆఫీస్ వార్తలు బెంగళూరు న్యూస్ ఛానల్ దాకా టెలికాస్ట్ అయ్యాయన్నమాట. ఇంతకీ ఆ రిపోర్టర్ ఎవరో? సరే మ్యామ్, నేను బయట వెయిట్ చేస్తా. సరే, నాకు అర్థమైంది. ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ముంబై నుంచి వచ్చిన యాక్టర్స్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేస్తావా? యాక్చువల్లీ నేను దానికి ఒక పేరు రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు? ఆ ఊరమ్మాయేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వే పని చెప్తే ఆ పని చేస్తారేమో, కానీ నువ్వేమన్నా పడతారని మాత్రం అనుకోకు. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నేను రెస్పెక్ట్ టాలెంట్ చూసిస్తాను, నీ ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి కాదు. తనకు టాలెంట్ ఉంది కాబట్టే ఇక్కడుంది. అది నీకు మాత్రం తెలిస్తే సరిపోదు. షీజ్ అ విలేజ్ గర్ల్. వాయిస్ యావరేజ్గా ఉంటే సరిపోదు కదా. ఒకసారి తన్ని చూడు. తన డ్రెస్సింగ్ సెన్స్ చూస్తేనే అర్థమవుతుంది తన లెవెల్ ఏంటో. ఒక మోడర్న్ అర్బన్ క్యారెక్టర్కి ఉండాల్సిన మేనరిజం తను ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? షీఈస్ నాట్ ఫిట్ ఫర్ దిస్. సో ఇలాంటి ప్రపోజల్స్ అన్ని పక్కన పెట్టి లెట్స్ లుక్ ఫర్ ద బెటర్ క్యాండిడేట్. అది కాదు, ఒకసారి హలో, కెన్ యూ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్? హాయ్ వరుణ్. పాపం నీ వల్ల ఆయనకు తిట్లు పడుతున్నాయి. అర్థం కాలేదా? ఇప్పుడు డబ్బింగ్కి ఇంగ్లీష్ యాక్సెంట్ అండ్ వెస్ట్రన్ కల్చర్ బాగా తెలిసిన ఒక అమ్మాయి కావాలంట. సార్ ఏమో మీ పేరు రిఫర్ చేశారు. ఆయనకు మీ మీద, సారీ, మీ వాయిస్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. తన అన్నదాని గురించి ఆలోచిస్తున్నావా? నాకన్నా బాగా తన గురించి నీకే తెలుసు. ఎక్కువ ఆలోచించుకు. అవును, రేపు వీకెండ్ కదా, నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, ఖాళీయే. దెన్ జాయిన్ విత్ అస్. అంటే మా బ్యాచ్ అందరం అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా రా. అంటే నీకు కూడా ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, ఎలా ఉండాలో అర్థమవుతుంది, సిటీ కల్చర్ కూడా కొంచెం తెలుసుకోవచ్చు. ఏం ఆలోచిస్తున్నావు? వస్తావా? కాదు కాదు, తప్పకుండా రా. రేపు మార్నింగ్ రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే, బాయ్. బాయ్. వరుణ్, నాకు చిన్న ఫేవర్ కావాలరా. ఏంటి? మా కజిన్ రాధాకృష్ణ గారి దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవుదాం అనుకుంటుంది. నేనేమైనా హెల్ప్ చేయొచ్చు కదా? ఆయనకి ఈ మధ్య హెల్త్ సరిగ్గా బాగుండట్లేదురా. ఆఫీస్కి కూడా ఏమీ రావట్లేదు. అండ్ ఇంకో 1 monthలో ఆయన ఎలాగో బిజీ అయిపోతారు. ఎందుకు? మన టాలెంట్ హంట్ షో గురించి తెలుసు కదా. ఎందుకు తెలియదురా బాబు? అంకుల్ కూడా దానికి వన్ ఆఫ్ ద జడ్జ్.
ఓ వావ్, కూల్. ఆయన ముందు పాడాలంటే అదృష్టం ఉండాలి. సరే మరి మా కజిన్ చెప్తాను ట్రై చేయమని చెప్పి. అది కాదే. హలో హాయ్. హాయ్. చాలా రోజులకి బిల్లు బొక్క పెట్టడానికి వచ్చారా? నా ఫ్రెండ్ సింధు. హాయ్. నేను ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఒకసారి ఇట్రా. ఏంటే డల్గా ఉన్నావు? రాధాకృష్ణ గారికి ఒంట్లో బాగుండట్లేదంట. అది తెలిసిన విషయమే కదా. ఆయన టాలెంట్ హంట్కి జడ్జ్గా చేయబోతున్నారంట. మరీ మంచి విషయమే కదా, వెంటనే ఎన్రోల్ అయిపో. అంటే ఇప్పుడు పాడాలా? ఆయన ముందు పాడాలి, మీ అమ్మ కోరిక గురించి అయినా పాడాలి. ఇదంతా నాకు తెలీదే, నువ్వు పాడాలి, పాడుతున్నావు అంతే. సరేనా? నాకు పనుంది, మళ్ళీ వస్తా. వరుణ్, నీకు ముందే చెప్పా వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయి, మిగతా పనులన్నీ పక్కన పెట్టాయని. ఇప్పుడు ఏమైందో చూడు. ఏమైంది ఆత్విక? ఇంకేమవుతుంది, ముంబై హీరోయిన్కి డబ్బింగ్ చెప్పడానికి ఒకరు కావాలని చెప్పి 10 days అవుతుంది. వాళ్ళేమో ఇప్పుడు ఫైనల్ మిక్స్ కోసం ఆఫీస్కి వచ్చారు. ఎలాగైనా ఈరోజు డబ్బింగ్ అయిపోవాలి. ఏం చేద్దాం? కూల్, నేను ఆల్రెడీ దానికి ఒకరిని ఫిక్స్ చేసేసాను. ఎవరు? ఆ ఊరు అమ్మాయిని మాత్రం చెప్పకు, ఐ విల్ కిల్ యూ. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే సరిపోతుందా? ఈరోజు వాళ్ళని వల్ల డిసప్పాయింట్ అవ్వాలి, నీ సంగతి చెప్తాను. హాయ్ అర్జున్, ఐ నో యూ లవ్ మీ. నువ్వు నన్ను చూసే చూపులోనే నీకు నేనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. బట్ ఐల్ వెయిట్ ఫర్ యూ టు ప్రపోజ్. చూసావా, దెబ్బకి ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇంకా తను నీకు ఒక ఊరమ్మాయిలని కనిపిస్తుందా? థ్యాంక్ యూ సో మచ్. ఆద్విక ముందు నా పరువు నిలబెట్టావు, లేకపోతే ఛాన్స్ దొరికింది కదా అని నా నెత్తికి కూర్చునేది. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నన్ను అంత సపోర్ట్ చేసినందువల్లే నేను అంత కాన్ఫిడెంట్గా డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు ఆఫీస్లో అందరూ నన్ను వాళ్ళు ఒక దానిలో చూడటం స్టార్ట్ చేశారు. అదేం లేదు, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు. అది చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఐ మీన్ చూసే కళ్ళ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ తీసుకో, ఒంటరిగా నడిచి వెళ్ళే వాళ్ళకి భయంగా ఉంటుంది, అదే ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్. సరే, టైం అవుతుంది, వెళ్దామా? ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం, ఇంకొద్దిసేపు ఉందాం కదా. సరే. ఐస్ క్రీమ్ వద్దు, రేపు మార్నింగ్ డబ్బింగ్ ఉంది. నీ గొంతుకి ఏమైనా అయిందంటే అంతే. సరే, నేనే కొనుక్కుంటా. అరే కొంటానులే. ఆల్ ద బెస్ట్. పృథ్వీ, నువ్వేంటి, అమ్మాయి ఏంటి, హగ్గులేంటి? అలా ఏం లేదండి, తనేదో టాలెంట్ అండ్ షోకి అప్లికేషన్ పెడతానంటేను హెల్ప్ చేశాను. ఆ కృతజ్ఞత భావంతో. టాలెంట్ అంట అంటే రాధాకృష్ణ గారు జడ్జ్గా చేస్తున్నారు, అదేనా? అదే. అవునా, నేను అప్లై చేస్తాను, నాకు హెల్ప్ చేయవా? అదేంటి, మీకు సింగింగ్ ఇష్టం లేదని సింధు చెప్పింది? ఇష్టం లేదు, కానీ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మొత్తం సింధునే ఫుడ్, రూమ్ రెంట్, ఖర్చులన్నీ చూసుకుంటుంది. అందుకే వరుణ్ జాబ్ ఆఫర్ చేయగానే ఒప్పేసుకున్నాను.
అలా అన్న హెల్ప్ఫుల్ ఉంటా అని. అందులోనూ నేను రాధాకృష్ణ గారి ముందు ఒక్కసారన్నా పాడాలనేది మా అమ్మ కోరిక. అందుకే అప్లై చేసేద్దామంటే చేసేద్దామండి. ఈరోజే లాస్ట్ డేట్ కూడా. అవునా? సరే పద వెళ్దాం. పదండి. హాయ్ వరుణ్. హాయ్ శృతి. నా డబ్బింగ్ అయిపోయింది. ఆద్వికతో కొంచెం మాట్లాడాలి. తను 5 minutesలో వస్తా అన్నది. ఆ మీటింగ్ అయ్యాక వెళ్దామా? ఓకే. వరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అది శృతి 1 minute. హాయ్ అంకిల్, చెప్పండి, ఎలా ఉన్నారు? శృతి ఇక్కడే ఉండి 5 minutesలో వస్తా. ఓకే. అంకిల్. నమస్తే అమ్మా. నమస్తే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. నన్ను గుర్తుపట్టావా? మేము యూఎస్లో ఉన్నప్పుడు మీ నాన్నగారు నిన్ను తీసుకొని మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, ఎలా గుర్తుపడతావులే. ఒకప్పుడు నేను మీ నాన్నగారు మంచి స్నేహితులం. నేను బిజినెస్ పరంగా బెంగళూరు వెళ్ళిపోయాను. తర్వాత మీ నాన్నగారిని కలవడం కుదరలేదు. మీ నాన్నగారు ఈ మధ్య ఆఫీస్కి రావడం లేదని తెలిసింది. అందుకనే నేను నీతో మాట్లాడదామని వచ్చాను. అది కాదు సార్, నేను నాకు తెలుసమ్మా, ఇక్కడ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా. ప్రస్తుతం నేను ఒక సినిమా చేస్తున్నాను. మీ నాన్నగారితో నాకున్న పరిచయంతో సౌండ్ అండ్ డబ్బింగ్ రైట్స్ హాయ్ అంకుల్, దిస్ ఈజ్ ఆద్విక. డాడ్ చెప్పారు మీరు వస్తున్నారని. యు ఆర్ ఆద్విక. తిని ఇక్కడే ఉంటే ఆద్విక అనుకున్నానే. సో సారీ. హౌ ఆర్ యు ఆద్విక? యా ప్లీజ్. యా థ్యాంక్ యూ. అవుట్. డోంట్ యూ హ్యావ్ ఎనీ సెన్స్? ఆయన మాట్లాడుతుంటే నువ్వు ఆద్విక కాదని చెప్పలేకపోయావా? అది కాదు, నేను చెప్పేలోపు అన్నిలోపే ఆయన అన్ని విషయాలు నీతో మాట్లాడేశారా? ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. నువ్వు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే యూజ్ ఏంటి? మీరు అరిచినంత మాత్రం తప్పు నాదైపోదు. ఆయనేదో కన్ఫ్యూజ్ అయ్యారు. దానికి ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ కంపెనీకి డైరెక్టర్ని. ఏం చేయాలో ఏం చేయక్కర్లేదో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఈ వరుణ్ అనాలి నీకు ఈ జాబ్ ఇచ్చినందుకు. ఇంత ప్రెస్టీజియస్ కంపెనీలో ఎలా ఉండాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఒక్క హీరోయిన్కి డబ్బింగ్ చెప్పినంత మాత్రం గొప్పదానం అయిపోతావా? నీ లిమిట్స్లో నువ్వు ఉండడం నేర్చుకో ఫస్ట్. లిమిట్స్ అనేవి అందరికీ ఉంటాయి, అది మీరు కూడా గుర్తించండి. హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆద్విక, ఏమైంది? ఏంటిది అందరి ముందు? వరుణ్, నీడ్ టు టాక్ టు యూ. ఆద్విక ఏమంది? ఏముంటుంది, నేను జాబ్లోంచి తీసేయాలంటుంది. నువ్వేం చెప్పావు? అది జరగదని చెప్పాను. ఏంటి అలా చూస్తున్నావు? నాకేమన్నా చెప్పాలా? దేని గురించి? అదే తనన్నదాని గురించి. దాంట్లో ఖచ్చితంగా నీ తప్పైతే ఉండదు. ఆద్విక గురించి నాకు బాగా తెలుసు. ఇంకా చెప్పడానికి ఏముంది? ఏమో, నా తప్పే ఉందేమో. నువ్వు తప్పు చేస్తే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు. సరే అయితే బాయ్. బాయ్. శృతి, హా, ఇందాకేదో విషయం చెప్తానన్నావు. అబ్బో బానే గుర్తుందే. అంటే మనకు కొంచెం మెమరీ పవర్ ఎక్కువ. పర్లేదు చెప్పు, నా గుండె గట్టిదే. అదే నేను కూడా టాలెంట్ హంట్కి అప్లై చేద్దామనుకుంటున్నాను. అరే, నాకెందుకు రాలేదు ఈ ఐడియా? నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. రేపు మార్నింగే ఎన్రోల్ చేద్దాం, సరేనా? యాక్చువల్లీ నేను పృథ్వీని అడిగి ఎన్రోల్ చేయించేసుకున్నాను. అబ్బో, చెప్పనే లేదు. ఇందాక అది చెప్దామని వస్తేనే అంత పెద్ద గొడవైంది. పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది కాకపోయినా మంచి న్యూసే చెప్పావు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? తర్వాత చెప్తానులే. పర్లేదు చెప్పు, నా గుండె కూడా గట్టిదే. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, సరేనా? బాయ్. బాయ్.
నేను కూడా టాలెంట్ హంట్కి అప్లై చేద్దామనుకుంటున్నాను. ఎవరు ఆ ఊరమ్మాయిని మాత్రం చెప్పకు. మీ వాయిస్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? సార్ సార్ టాలెంట్ అండ్ అప్లికేషన్స్లోని ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ సార్. అదిగా మేము పంపారు మీ సిగ్నేచర్స్ తీసుకోమని. థ్యాంక్ యూ సార్. పృథ్వీ, సార్ హాయ్, వరుణ్ ఉన్నాడా? ఆయన క్యాబిన్లో ఉన్నారు. ఓ, నువ్వేంటి అలా ఉన్నావు? మీకు సార్కి ఏమన్నా గొడవైందా? లేదు, ఏ? మిమ్మల్ని జాబ్లోని తీసేసినట్టు టర్మినేషన్ లెటర్ వరుణ్ సార్ సైన్ చేశారు.